హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. నేను బ్లౌజ్ అనేది ఎంత సింపుల్గా కటింగ్ చేస్తాననేది మీరు ఈ వీడియోలో చూడండి. ఎందుకంటే బ్లౌజ్కి చెస్ట్ లూజు నడుము లూజ్ అని చెప్తా ఉంటాం కదండి. నేనైతే మీకు వీడియోలో చెప్పేటప్పుడు నడుము లూజ్ అని కూడా చెప్తాను కదా. నేనైతే సైజు బ్లౌజ్ చూడంగానే అది ఏ కొలతకి వస్తుంది అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఇంకా బ్లౌజ్ పొడుగు ఒక్కటే కొలత బ్లౌజులో నుంచి టేప్తో తీసుకుంటాను. ఇంకా తర్వాత నడుము లూజు, చంక పొడుగు, నెక్కు, షోల్డరు, చంకదింపు అన్నీ ఓన్గానే పెట్టేస్తానండి. ఒక్క నెక్కు డీప్ మాత్రం వెనక అది వీపు భాగంలో జాకెట్లోనే తీసుకుంటాను. మార్కింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొలత బ్లౌజ్ తీసుకొని నెక్కు చంక రౌండ్ కొలుస్తానండి. కొలవకుండా మాత్రం అసలు కటింగే చేయను. అక్కడ కొలిచిన తర్వాత ఏమన్నా మార్పులు అనేవి చేయాల్సి వస్తే మార్పు అనేది కొంచెం నెక్కు కిందకు ఉంటే కిందకు మార్క్ చేసుకోవడం, నెక్ ఏమన్నా పెద్దగా అయితే కొద్దిగా పైకి మార్క్ చేసుకోవడం, అలాగే చంక కొలత అడ్జస్ట్ చేసుకోవటం చూసుకుంటానండి. ఇలా చేయటం వల్ల బ్లౌజులు అనేవి ఏంటంటే వాళ్ళు ఒకవేళ కుదరని బ్లౌజ్ అనేది ఇచ్చినా కూడా మనం పెట్టే కొలతల ద్వారా బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది కుదురుతుంది. ఇప్పుడు నేను మెజర్మెంట్కి పెట్టిన బ్లౌజు ఇంతకుముందు నేను కుట్టిందేనండి. 5 బ్లౌజులు కుట్టించాను అనమాట ఆ బ్లౌజ్తో పాటు. ఇప్పుడు అవి నచ్చి వాళ్ళు నేను కుట్టిన దాంట్లో నుంచే ఇంకొక బ్లౌజ్ అనేది కొలతకిచ్చి మళ్ళీ 5 ముక్కలు అయితే ఇచ్చారండి. నా కటింగ్లో సీక్రెట్ ఇదే. నాకు ఆల్రెడీ కొలతలు అనేవి నేర్చుకొని ఉన్నాను కాబట్టి వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజు తప్పుగా ఇచ్చినా కానీ సాగిపోయినట్లు ఉన్నది ఇచ్చినా కానీ నా దగ్గర ఆల్రెడీ నెక్ కొలత, షోల్డర్ కొలత, చంక పొడుగు కొలత ఇవన్నీ ఓన్గా ఉంటాయి కాబట్టి అవన్నీ యూజ్ చేసి నేను బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకొని కుడతానండి. ఇంకా నేను ఏ బ్లౌజ్ అయితే కుడతానో అదే బ్లౌజ్ మళ్ళీ నాకు కొలతకు వస్తుంది. ఇప్పటికి కూడా ఈరోజు కూడా మా లైన్లో వాళ్ళకి కూడా మనిషికి ఒక బ్లౌజ్ అనేది కుట్టించాను. అవి నచ్చి మళ్ళీ కొలతకి అదే బ్లౌజ్ ఇచ్చి మళ్ళీ 4-5 బ్లౌజులు ఇచ్చి కుట్టించుకుంటా ఉన్నారు. నా కటింగ్లో సీక్రెట్ అయితే ఇదేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.